బికాస్ ఆఫ్ రిటాలియేషన్ కింద మనం ఇలా ఆపేస్తాము అని చెప్పి మనం వార్లోకి దిగాలనుకోవటం లేదు. లైక్ చైనా జరిగినట్టు చైనా ఏంటి రిటాలియేషన్ వేసింది, రెసిప్రోకల్ టారిఫ్స్ వేసింది. మనం అలా వేసి గొడవకి దిగి ఇంకా పెద్ద చేసుకోదలుచుకోవట్లేదు. ఇన్ డిప్లొమాటిక్ మేనరే భారతదేశం ఏదైనా డీల్ చేస్తుంది. ఏది గట్టిగా తిట్టదు వాళ్ళని, ఏమి గట్టిగా అనదు. కానీ యునో చిన్నగా మనకు కావాల్సింది అయితే డీల్ చేసుకుంటుంది ఫర్ షూర్. అలా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఇంపోర్ట్స్ ని మొత్తాన్ని ఆపేయటము ఇలా జరగదు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనది ఇంకా అంత టాప్ ఎకానమీ కింద వెళ్ళలేదు, అంత ఇండిపెండెంట్ ఎకానమీ కూడా కాదు. వీఆర్ డిపెండెంట్ ఆన్ డిఫరెంట్ సెవరల్ నేషన్స్ యాక్చువల్ గా. సో ఒక కంట్రీ నడవాలంటే అలాంటి డిపెండెన్సీ పక్కా ఉంటుంది. అమెరికా అనేది లైక్ బిగ్గెస్ట్ ఎకానమీ, లార్జెస్ట్ ఎకానమీ కాబట్టి అదేం చెప్పినా చెల్లుతుంది. కానీ మనలాంటి లైక్ గ్రోయింగ్ నేషన్స్ కి అలా చెల్లదు. కొన్ని చోట్ల తగ్గాల్సి ఉంటుంది, కొన్ని చోట్ల నెగ్గాల్సి ఉంటుంది. నెగ్గే దగ్గర మనం ఆల్రెడీ నెగ్గుతానే ఉన్నాం, తగ్గే దగ్గర ఎక్కువ తగ్గకుండా తక్కువ తగ్గుతా అలా వెళుతుంది. సో ప్రస్తుతానికైతే ఈ న్యూస్ స్పెక్యులేషన్ ఏదైతే ఉందో దాన్ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు కొట్టిపడేశారు.